అందరికీ నమస్కారం. నేను మీ విఎస్బి సురేష్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకువస్తూ, సాధారణంగా మనం వారసులు అంటే ఆస్తికి వారసులు అవుతారు, పదవులకు వారసులు అవుతారు ఎవరైనా సరే. కానీ తండ్రి ఆశయానికి వారసులైన వారి కోసం, నెక్స్ట్ తండ్రి అడుగుజాడల్లోనే 100% నడుస్తున్న వారి కోసం ఈరోజు నేను ప్రస్తావించబోతున్నాను. ఈ పాటికి మీకు అర్థమైంది, అది నాకు తెలుసు. వాళ్ళే జక్కంపూడి కుటుంబ సభ్యులు. ఏదైతే తండ్రి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా వాటిని మర్చిపోకుండా తమదైన శైలిలో ముందుకు పోతున్న జక్కంపూడి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అందులో ప్రధానంగా వారు కైవల్య రథాల ఏర్పాటు కావచ్చు, లేదా తమని నమ్ముకున్న కార్యకర్త మరణించిన సందర్భంలో మరుకుత్తు దుర్గా యాదవ్ పేరుపై వారు అంబులెన్సులు రిలీజ్ చేయడం కావచ్చు, తమ నియోజకవర్గాలతో పాటు పక్క నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశం మీదట ఆక్సిజన్ బెడ్స్ మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు చేసే విషయంలోనూ కూడా వారికి వారే సాటి. అయితే ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేస్తున్నారంటే ఉపన్యాసాల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ జక్కంపూడి కుటుంబం అలా ఉండరు. వారు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు. ఆ సర్వీస్లో వారు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడం సర్వత్రా హర్షణీయం. ఈ జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరొక చారిత్రాత్మక నిర్ణయం, రాష్ట్రంలోనే ఏ నాయకుడు తీసుకొని నిర్ణయం వీరు తీసుకున్నారు. అందుకు వారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ఆ నిర్ణయం ఏంటంటారా? సాధారణంగా జర్నలిస్టులు అనేసరికి మా వార్తలు ప్రసారం చేశారా లేదా, లేకపోతే మాకు భజన చేశారా లేదా అనేది వాటి మీదే నాయకుల ఆలోచన ఉంటుంది. దాంతోపాటుగా చిన్న జర్నలిస్టా పెద్ద జర్నలిస్టా, అంటే చిన్న పేపరా పెద్ద పేపరా, పెద్ద ఛానలా చిన్న ఛానలా, దీంతోపాటు కుల విభజన ఇలాంటివి ఉంటాయి. కానీ వీటన్నిటికంటే భిన్నంగా జర్నలిస్ట్ అయితే చాలు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చిన ఈ జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే, వారు నిన్న రిలీజ్ చేసిన ఒక పత్రికా ప్రకటనలో జర్నలిస్టులు ఎవరైనా కరోనా బారిన పడితే అధైర్యపడకండి, మేమున్నాం. ఎలా అంటే, మీరు స్కానింగ్ చేయించుకోవాలా, 3000 రూపాయలు విలువైన స్కానింగ్ మీకు ఉచితంగా మేము దగ్గరుండి చేయిస్తాం. అలాగే మీకు ఆక్సిజన్ అవసరం ఉందా, 3 గంటలు మీరు వేచి ఉంటే చాలు, ఒక మంచి నెట్వర్క్ హాస్పిటల్లో, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో మీకు బెడ్ ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు మీరు ఇంటికి వెళ్ళే వరకు కూడా బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పడం చిన్న మాట కాదు. ఎందుకంటే ఇటువంటి ప్రకటన ఏ నాయకులు ఏ పార్టీకి సంబంధించి ఎక్కడా చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాత్రమే వీరు చేశారు. అంటే వారి పెద్ద మనసు లేదా వారి ఔన్నత్యానికి సర్వదా కృతజ్ఞతతో ఉండాలనేది నా భావన. అందరినీ కాదు, నేనుంటాను. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు పడే బాధ ఏంటనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం. జర్నలిస్ట్ అనేవాడు తిన్నాడా ఉన్నాడా, వాడి కుటుంబం ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారనేది ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవట్లేదు. మేము ప్రెస్ మీట్ పెట్టాం, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వచ్చేస్తుంది, వచ్చేయండి, సామాజిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, మీ ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా మాకు అక్కర్లేదు అంటే అడగాలి కదా. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా సర్వీస్ అందిస్తున్న మా గురించి పట్టించుకోకపోతే మాకు బాధగా ఉండదా? అలాంటి ఈ తరుణంలో మా బాధలన్నింటినీ, మా ఆలోచనల్ని పటాపంచలు చేస్తూ ముందుకు వచ్చిన జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యులు జక్కంపూడి విజయలక్ష్మి గారు, జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు, వీరి ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరిలో జక్కంపూడి రాజా గారు ఒక కాల్ సెంటర్ పెట్టి వారి స్వీయ నిర్వహణలో ఆయనే స్వయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఎవరికి ఏం కావాలనే సరే ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇప్పటికే వందలాది మంది కార్యకర్తలు కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడుతుంటే వారందరినీ తన సొంత ఖర్చులతో ట్రీట్మెంట్ చేయిస్తూ వారి కుటుంబానికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న జక్కంపూడి గణేష్ మరో ఎత్తు. వీరిరువురిని సమన్వయపరుచుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్న జక్కంపూడి విజయలక్ష్మి గారి గురించి కూడా
ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక 24 గంటలు కూడా మా వార్తలు రావాలి, మమ్మల్ని టీవీలో చూపించండి అన్న నాయకులు ఎవరూ కూడా కనిపించట్లేదు. మాకు ఓటేయండి, మీకోసం ఏవైనా చేస్తామనే నాయకులు ప్రజలను మర్చిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకు కూడా తెలియదు. పూర్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేస్తే మీరు ఏం చేస్తారు? ఎక్కడున్నారు మీరు? అంటే మీకు ప్రెస్ మీట్లకు మాత్రమే జర్నలిస్టులు కావాలి, ఓటు వేయడానికి ప్రజలు కావాలి. అంటే ప్రజల ఆపదలు ఉంటే పట్టించుకోరా? జర్నలిస్టులు మీకు నిమిషానికి ఒకసారి మీ వార్తలు ప్రసారం చేసే జర్నలిస్టులు ఎలా ఉన్నారో వారికేం పెట్టొద్దు. వారు యోగక్షేమాలైనా తెలుసుకునే బాధ్యత మీకు లేదంటే మీరు ఎక్కడున్నారని మీకోసం ఏమనుకోవాలి? కొంతమంది అయితే కేవలం భజన బృందాలకి, ఆయన కూర్చుంటే వార్త, ఆయన నుంచుంటే వార్త, ఆయన పడుకుంటే వార్త, అలా వార్తలు వేసిన వారికి మాత్రమే యోగక్షేమాలు చూస్తారా మీరు? మిగిలిన జర్నలిస్టులు కాదా? లేదా ఒక కులపాధిపతులు? జర్నలిస్టుకి కులాలు వెతికే మీరు నాయకులేంటి? జర్నలిస్టు కులం ఏంటి? మా కులం జర్నలిజం, మాకు పార్టీలు వర్గాలు ఉండవు. మీరు మాత్రం మీ స్వలాభం కోసం మమ్మల్ని అలా చేస్తారంతే, అలా విడదీస్తారంతే. కానీ జర్నలిస్టుల కుటుంబాలకి భరోసాగా కులమతాలకు, వర్గాలకు, చిన్న జర్నలిస్టు, పెద్ద జర్నలిస్టు అనే తేడాలకు చర్మగీతం పాడుతూ ముందుకు వచ్చిన జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ వారికి మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే నాయకులు ఉన్నారో, నాయకులు కాదండోయ్, నాయకులమని చెప్పుకుంటున్నారో, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారో, మీకు అందరికీ నా మనవి, ప్రజలను పట్టించుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఒక భరోసా ఇవ్వండి. ఇది అందరిని ఉద్దేశించి కాదు, కొందరిని మాత్రమే. ఎవరైతే అజ్ఞాతంలో ఉండి కనీసం బయటకు కనిపించకుండా ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే. సో జర్నలిస్టుని హక్కును చేర్చుకుంటూ వారి కష్ట సుఖాల్లో అన్నింటిలోని మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ సారథులు జక్కంపూడి విజయలక్ష్మి గారికి, జక్కంపూడి రాజా గారికి, జక్కంపూడి గణేష్ గారికి, రాజమండ్రి రూరల్ మరియు అర్బన్ ప్రజలతో పాటు కార్యకర్తలు మరియు ముఖ్యంగా మా జర్నలిస్టు సోదరుల అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క మాట, ఈ ఆర్టికల్ గురించి ఇది భజన అని ఎవరైనా అనుకుంటే అది మీ కర్మ. ఇది భజన కాదు, గుండె లోతుల్లోంచి వచ్చిన మాట. ఎందుకంటే భజన చేసేవాడికి మాత్రమే అలా అనిపిస్తుంది. సో జర్నలిస్టులకు భరోసాగా ఉంటారని, ఎక్కడైనా కళ్ళు తెరుచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ సమన్యాయం చేస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తారని ఆశిస్తూ మీ విఎస్బి సురేష్. SS Developers Rajamindri, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.